ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ ఘనమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న దేవుని బిడ్డలు ప్రియులైన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారు కదా? మీ అందరూ కూడా బాగున్నారని, క్షేమంగా ఉన్నారని తలస్తూ అనుదినము కూడా మీ నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా మా నిమిత్తమై ప్రార్థన చేస్తున్నారని నమ్మి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. తరలి వంచండి, ఈ దిన కార్యక్రమం కొరకై దేవుని సందులో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సమస్తమునకు చాలిన దేవుడా, మా రక్షణకర్తవైన యేసు స్వామి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు మానవుడిగా, రక్షకుడిగా ఈ లోకమునకు అరుదించిన ఆ యొక్క పరమార్థాన్ని మేము నీ యొక్క లేఖనాల ద్వారా ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ ఉన్నతమైన ఉత్తమమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ, ఈ మాటలు మేము నాయన గ్రహించటానికి కావలసిన జ్ఞానమును, వినడానికి కావలసినటువంటి నాయన మనస్సును మీరు మాకు అనుగ్రహించి మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ప్రార్థించి అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడిగా ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం చరిత్ర రంగస్థలంపై ఆయన ఒక వ్యక్తిగా అవతరించాడు. ఆయన ప్రపంచంలో పుట్టి అందరిలా యుక్త వయస్సు వాడయ్యాడు, గాని ఈయన అందరికంటే భిన్నమైనటువంటి వాడు. బైబిల్ గ్రంథ చరిత్ర యేసు ప్రభు వారిని గురించి వ్రాయబడినటువంటి మాటలను గనక మనం చూస్తున్నప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుంచి 35 వచనాల వరకు ఉన్న మాటలు నేను మీ కొరకు చదువుతున్నాను. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనొక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా, భయపడకము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఈ రీతిగా చెప్పబడినటువంటి ఆయన రాకను గూర్చినటువంటి, లేదా ఆయన ఈ భూమి పైన మానవుడిగా జన్మించబోతున్నటువంటి సంగతిని దేవదూతలు ముందుగా సర్వలోకానికి ఈ రీతిగా మరియకు, యోసేపునకు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారు ఆయన రక్షకుడిగా మానవులందరి రక్షణ నిమిత్తమై ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు అనే విషయం ప్రవక్తల ద్వారా పూర్వమే తెలియపరచబడింది, దూతల ద్వారా తెలియపరచబడింది. అయితే దేవుని బిడ్డలారా, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో యేసు ఈ లోకానికి వచ్చారు. యేసు ఈ లోకానికి వచ్చిన ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంలో మొట్టమొదటిది ఏంటంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పారు. నశించిపోతున్నటువంటి మానవ లోకాన్ని విడిపించటానికి, రక్షించటానికి యేసు ప్రభువారు ఆయన దేవుడై ఉండి కుమారుడిగా, రక్షకుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది.
యేసు అనంటే భాషాంతరమున రక్షకుడు అని అర్థం. కనుక ఆయన వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంలో మొదటి ఉద్దేశం ఏంటంటే ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. మానవ లోకం నశించిపోతుంది. మానవ లోకం ఎందుకు నశించిపోతుంది? మనుషుడు ఎందుకు నశించిపోతున్నాడు? మనుషుని యొక్క నాశనానికి గల కారణం ఏంటి అని అంటే పాపం. ఈ పాపమే మనుష్యుణ్ణి నరకానికి నడిపిస్తుంది. నిత్య జీవం నుండి మనుష్యుణ్ణి తప్పించి వేస్తుంది. మనిషి యొక్క గురిని, గమ్యాన్ని, గతిని ఈ పాపం తప్పిస్తుంది. ఈ పాపం యొక్క పర్యవసానం మరణం. కనుక ఆ మరణములో నుండి మానవుణ్ణి రక్షించడానికి, మరణము ద్వారా నశించిపోతున్న మానవుణ్ణి క్రీస్తు ద్వారా ఆయన అనుగ్రహించే రక్షణ ద్వారా అనుగ్రహించడానికి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తుని లోకానికి పంపించాడు. రెండవ ఉద్దేశం ఏంటంటే సాతాను నిర్బంధంలో నుండి మానవాళిని రక్షించడానికి. సాతాను కూడా మనుష్యుణ్ణి నిర్బంధిస్తున్నాడు. సాతానుడు మరణం అనేటువంటి దాన్ని లోకానికి లేదా మనుషునికి చూపించి ఆ మరణ భయము చేత వాడిని బంధించి వాడి యొక్క కబంధ హస్తాల్లో మనుష్యుడిని బంధించి ఉంచుకున్నాడు. ఆ బంధకాల నుండి మానవాళిని విడిపించుట కొరకు యేసు ఈ లోకానికి వచ్చాడు. మూడవ కారణం ఏంటి అనంటే తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా మనకిచ్చి మనల్ని తిరిగి కొనడానికి యేసు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని క్రయధనముగా మన కొరకు అనుగ్రహించి మన పాప స్థితిలో, మనం బంధకాల్లో ఉన్నటువంటి స్థితిలో బానిస బ్రతుకు జీవిస్తుండగా ఆ బానిసత్వము నుండి, ఆ బానిసపు కట్ల నుండి, ఆ బానిస బంధకముల నుండి ఆయన తన రక్తాన్ని లేదా తన ప్రాణాన్ని వెలగా క్రయధనంగా చెల్లించి తిరిగి మనల్ని కొనడానికి యేసు ఈ లోకానికి వచ్చినట్లుగా మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనములో మనం అర్థం చేసుకోగలుగుతాం. నాలుగవ విషయాన్ని మనం చూస్తున్నప్పుడు మన జీవితాల్లో సాతాను కార్యాన్ని నశింపజేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మన జీవితాల్లో సాతాను కార్యాలను నశింపజేయడానికి అనంటే దాని అర్థం ఏంటంటే సాతానుడు మన తలంపులను పాడు చేసి, మన ఆలోచనలను పాడు చేసి, మన అంతరంగాన్ని వాడు అపవిత్రపరిచి తన కార్యాలని మనలో జరిగించుకుంటూ మనల్ని నశింప చేయడానికి వాడు చేస్తున్న ప్రతి ప్రయత్నాల నుండి కూడా దేవుడు మనల్ని విడిపించడానికి యేసుని ఈ లోకానికి పంపినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరొక విషయం మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు యేసు ఈ లోకానికి రావడానికి మరొక కారణం ఏంటంటే తండ్రి అయినటువంటి దేవునితో మనం కోల్పోయినటువంటి సహవాసాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. మన పాపస్థితిని బట్టి, మన అంధకార జీవితాన్ని బట్టి దేవునితో మానవునికి ఉన్నటువంటి సంబంధము తెగిపోయినప్పుడు ఆ తెగిపోయినటువంటి బంధాన్ని తిరిగి ప్రతిష్ఠించటానికి, పునఃప్రతిష్ఠించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు మరొక కారణం ఆయన లోకానికి రావడం, మరొక కారణం ఏంటంటే మనకు నిత్య జీవాన్ని ఇయ్యడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. మనము నిరంతరము కూడా యేసుతో కలిసి, మనము నిరంతరము కూడా దేవాతి దేవునితో కలిసి జీవించుట కొరకు, జీవింప చేయుట కొరకు యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నారని మనం గ్రహించాలి. మరొక ఉద్దేశం ఏంటంటే దేవునితో సంబంధాన్ని కోల్పోయినటువంటి మన యొక్క సంబంధాన్ని పునః ప్రతిష్ఠించుటతో పాటు మనము దేవుని కుటుంబములో చేరేలాగా మనకు ఒక క్రొత్త జన్మను ప్రసాదించడానికి యేసు ఈ లోకానికి వచ్చారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్నటువంటి మనందరం గ్రహించవలసినటువంటి గొప్ప సత్యం ఏంటంటే యేసయ్య మన రక్షకుడు. ఆయన మనందరినీ రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చారు. మనందరినీ కూడా ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నారు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని ఆయన ద్వారా మనకు తెలియజేస్తూ
మన జీవితంలో ఏ కార్యములను యేసు చేయటం ద్వారా మనం తిరిగి దేవుని వద్దకు చేరుకుంటామో, ఏ రీతిగా దేవునికి దగ్గరవుతామో, ఏ రీతిగా దేవుని పిల్లలుగా మనం కాగలుగుతామో, ఏ రీతిగా దేవుని యొక్క రాజ్య వారసులం అవుతామో, ఏ రీతిగా మనం నిత్యత్వానికి వారసులం అవుతామో, వీటన్నిటినీ కూడా యేసు ఈ లోకానికి వచ్చుట ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా సాధ్యమైనయని ప్రభువును బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ రక్షకుణ్ణి నీ యొక్క హృదయంలో నీవు చేర్చుకున్నట్టు ద్వారా నీకు గొప్ప రక్షణ లభిస్తుంది. దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడతావు. తెగినటువంటి సంబంధం తిరిగి పునఃప్రారంభించబడుతుంది.